నా భార్య తన పుట్టింటికి పండగ కోసం వెళ్ళింది. నన్ను మాత్రం రమ్మని ఒక్కసారి కూడా పిలవలేదు. అయితే నేనే వెళ్తాను. తనకు చెప్పకుండా వెళ్ళి తనకి సర్ప్రైజ్ ఇస్తాను అనుకుంటూ సుందర్ ఎంత హుషారుగా అత్తగారింటికి చేరుకున్నాడు. గుమ్మంలో అత్తగారు నిలబడ్డారు. బావున్నారా అత్తగారు? ఇంట్లో అందరూ క్షేమమేనా? ఎవడ్రా నువ్వు? ఏదో నా కూతురికి మొగుళ్లాగా దర్జాగా ఇంట్లోకి నడుస్తున్నావు. వెధవా, సిగ్గులేదా? పరాయి వాళ్ళింటికి వాళ్ళ అనుమతి తీసుకుని రావాలి అని. ఉండు, నీ పని చెప్తాను. అత్తగారి మాటలకు సుందర్కి మతిపోయింది. పెద్ద కర్ర తీసుకుని తన మీదకు వస్తున్న అత్తగారిని చూసి పరుగు మొదలుపెట్టాడు. అప్పుడే అక్కడికి వాళ్ల మామగారు, భార్య వచ్చారు. అమ్మా, ఆగు. అతను నా భర్త, ఈ ఇంటి అల్లుడు. మీరు రండి ఇక్కడికి. ఈ పలక మీ మెళ్ళో వేసుకోండి. సుందర్ మెడలో ఒక పలక వేసి దానిపై అల్లుడుగారు అని రాసే ఉంది. అలాగే అందరి మెడలోనూ ఒక పలక ఉంది. వాళ్లు పలకలపైన కూడా ఏదో రాసి ఉంది. అయినా ఇదేంటి కుక్కమేడలో గొలుసులాగా అందరూ వేసుకున్నారు? ఇదేమన్నా మీ ఇంటి ఆచారమా? ఆచారమా, నా పిండా కూడా. మా అమ్మకి మతిమరుపు. 10 నిమిషాల కంటే ఎక్కువసేపు ఏ విషయం గుర్తుపెట్టుకోదు. అందుకే అందరూ ఇలా పలకలు వేసుకుంటే ఆమె చదివి గుర్తుపడుతుంది. లేకుంటే ఇలాగే బడిత పూజవుతుంది. అయినా మిమ్మల్ని పండుగ రోజు రమ్మని చెప్పాను కదా, ఒకరోజు ముందే ఎందుకొచ్చారు? నా కర్మకాలి. అయినా మీ అమ్మ నాకు బాగానే మర్యాద చేసిందిలే. ఇంక ముందేం చేస్తుందో ఏమో. అబ్బా అల్లుడు, మీ మెడలో పలకున్నంతవరకు మీకేం ప్రమాదం లేదు. అదే మీకు శ్రీరామరక్ష. వెళ్ళి అల్లుడికి స్నానంకి నీళ్లు పెట్టు. భార్యని అక్కడి నుండి పంపి అల్లుడు కూతురుతో మాటలు కలిపేశాడు రామనాథం. ఇంతలో అల్లుడికి స్నానం చేయడానికి నీళ్లు పెట్టానని వాళ్ళత్తగారు పిలిచారు. బాత్రూంలోకి వెళ్లాడు సుందర్. ఇదేంటి నీళ్లు తెమ్మంటే ఈవిడింకా ఏదో తెచ్చింది, పైగా కంపువాసన కూడా వస్తోంది. కొద్దిసేపటికి సుందర్ అరుస్తూ భార్యని పిలిచాడు. అప్పటికే సుందర్ భార్య మీనకి విషయం అర్థమైంది. ఆవుకు పెట్టాల్సిన కూడిది నీళ్లు మీకు పెట్టింది మా అమ్మ అని మెల్లగా చెప్పింది. అయ్యో, నేను మీ అత్తగారినడిగాను బాబూ. ఏదో మతిమరుపు వల్ల అలా చేసిందంట. మీరేం మనసులో పెట్టుకోకండి. ఇంకోసారి జాగ్రత్త పడుతుందిలేండి. సుందరికి వాళ్ళ అత్తగారిని చూస్తుంటే భయం వేసింది. అయినా పండుగ రోజు రాకుండా ముందొచ్చినందుకు తిట్టుకున్నాడు. ఇంతలో అత్తగారు వెండి గ్లాసులో కాఫీ తీసుకొచ్చారు. అయినా మా అత్తగారికి మతిమరుపుందిగాని మర్యాదల్లో మాత్రం ఏం లోడ్ చేయడం లేదు. కాఫీ అడిగితే వెండి గ్లాసులు ఇస్తుంది. ఎంత మంచిదో అంటూ సంతోషంగా కాఫీ తీసుకుని జస్ట్ అలా నోట్లోకి తీసుకున్నాడంతే. ఒక్కసారిగా నోట్లోని కాఫీ బయటకు ఊసేశాడు. అయ్యో, మన్నించండి అల్లుడుగారు. పంచదార, ఉప్పు రెండూ ఒకేలా ఉండడంతో మర్చిపోయా. ఏమనుకోవద్దు మీరు. ఇంక నయం, రేపొద్దున పెరుగనుకుని పురుగుల ముందు తెచ్చేలా ఉంది ఈవిడ. మీరు భలే సరదాగా మాట్లాడతారండి, చిలిపి. చిలిపి అన్నావంటే తలుపులేసి తంత. మీ అమ్మ గురించి ముందే తెలిస్తే మీ ఇంటికి నేనసలు వచ్చేవాణ్ణే కాదు. అలా రాత్రయింది. అత్తగారి మతిమరుపుతో ఏదో ఒక తప్పు చేస్తూనే ఉండడం, సుందర్ కోపం తెచ్చుకోవడం జరుగుతూనే ఉంది. భోజనాలు చేసి ఎవరి గదిలోకి వెళ్లి వారు నిద్రపోయారు. చాలా దాహంగా ఉంది. పాపం మీనా నిద్రపోతోంది. లేపడం ఎందుకులే, వంటగదిలోకి వెళ్ళి మనమే నీళ్లు తాగుదాం. సుందర్ వంటగదిలోకి వెళ్లి నీళ్లు తాగుతున్నాడు. ఆ చప్పుడికి అత్తగారు లేచారు. వంటగదిలోంచి వస్తున్న సుందరిని చూసి దొంగ అనుకుంది. వెంటనే అతనిపైన దుప్పటి కప్పి దొంగ దొంగ అని అరిచింది. అందరూ వచ్చి 4 దెబ్బలు వేశారు. నేను దొంగని కాదు, ఈ ఇంటి అల్లుణ్ణి, కొట్టద్దు ప్లీజ్. సుందర్ అరుపులకి దుప్పటి తీసి చూశారు. అయ్యో అమ్మా, ఇతను నా భర్త. అనవసరంగా దొంగ అని అందరితో కొట్టిచ్చావెందుకు? సారీ బాబు, మీ మెడలో పలకలేదు కదా, అందుకే నేను గుర్తుపట్లేదు. ఈసారొచ్చినప్పుడు వేసుకోండి, మర్చిపోను. మా అల్లుడని గుర్తుపట్టి మర్యాద చేస్తాను. శివుడు మెడలో పాములాగా రోజంతా వేసుకుని తిరుగుతారా? మీకు మీ మర్యాదలకు నమస్కారం. ఇంక ఎప్పుడు మీ ఇంటికి రాను. మీ అమ్మ మతిమరుపుతో మంచిగా మర్యాద చేసింది. వెళ్ళొస్తాను. బాయ్. సారీ, గుడ్ బై. సుందర్ ఇంకెప్పుడూ పండక్కి రాకూడదని నిర్ణయించుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు.